వెల్కమ్ టు A9 టీవీ. ఈ నెల 9, 10 తేదీలలో హైదరాబాద్లోని గచ్చిబౌలి ESCIలో 11వ జాతీయ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ జరుగుతుందని అసోసియేషన్ కన్వీనర్ RSV బద్రీనాథ్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో అసోసియేషన్ సభ్యులతో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని, ఈ కాన్ఫరెన్స్ లో మొదటి రోజు పర్యావరణ పరిరక్షణ కొరకు, అలాగే సైబర్ సెక్యూరిటీ, డ్రగ్స్ మేనేజ్ మరియు మహిళల పాత్ర అనే విషయాల గురించి చర్చించడంతో పాటు ఈ అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. అలాగే రెండో రోజు వృధా నీటిని ఎలా వినియోగంలోకి తీసుకురావాలన్న అంశంపై రాష్ట్ర పరిధిలోని 39 గేటెడ్ కమ్యూనిటీలలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని బద్రీనాథ్ తెలిపారు. పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడాలి? నేచర్ డోంట్ వాంట్ హ్యూమన్ బీయింగ్, బట్ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ నేచర్. ఈ ప్రకృతిని, ఈ నేచర్ ను మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్ తరాల వారు 2050 తర్వాత ఈ భూమి మీద జీవజాలం ఉండదు. దీనికి గాను 5 థీమ్స్ మనకు 2050 తర్వాత ప్రపంచంలో నీటి కోసం యుద్ధాలు రాబోతూ ఉన్నాయి. ఈ యుద్ధాలను మనం నివారించి మనం సుఖశాంతులతో ఉండాలంటే నీటి పరిరక్షణ జరగాలి. అందుకే 5 థీమ్స్ మీద జాతీయ సమావేశాలకి హైదరాబాద్ లో 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ ను ఒక తాటి మీదకి తెచ్చి ఈ పర్యావరణం మీద, డ్రగ్స్ అబ్యూస్ మీద, సైబర్ క్రైమ్ మీద, సీనియర్ సిటిజన్స్ అండ్ ఉమెన్ అబ్యూస్ వీటి మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశం అండి. ఒకటి హార్వెస్టింగ్ ఆఫ్ రెయిన్ వాటర్, 2 మనము వేస్ట్ వాటర్ ను STP ద్వారా రీసైక్లింగ్ చేసి మరలా వాటి నీటిని ఉపయోగించుకునేది, 3 వేస్ట్ మేనేజ్మెంట్. మీకు తెలిసిన లేదు, భారతదేశంలో సంవత్సరానికి 58 లక్షల టన్నుల ప్లాస్టిక్ మనము వేస్ట్ గా పోతుందండి. దీంట్లో 8 లక్షల టన్నులు మాత్రమే రీసైకిల్ అవుతుంది. మిగతా 50 లక్షల టన్నుల ప్లాస్టిక్ గాలి ద్వారా, నీటి ద్వారా, భూమి ద్వారా, మనం తినే ఆహారం ద్వారా మళ్ళీ మన జీర్ణ వ్యవస్థలోకి వెళ్ళి 2030కి 20% మంది భారతీయులకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీని మీద అవగాహన కల్పించేందుకు ముఖ్యంగా ఈ సమావేశాలు పెడుతూ ఉన్నామండి. 4వది వచ్చేసి సోలార్ రూఫ్ టాప్, సోలార్ వాటర్ హీటర్స్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్, తర్వాత మనము EV ఛార్జింగ్ స్టేషన్స్, కార్ పూలింగ్ ద్వారా మనం న్యాచురల్ రిసోర్సెస్ ను తక్కువ వాడుకొని పర్యావరణాన్ని కాపాడాలన్నది ఒకటి. 3వది వచ్చేసి డ్రగ్స్ అబ్యూస్. మీకు తెలుసు, ఈ రోజు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఎంతో డెవలప్ అయి ఉన్నా కూడా నిర్వీర్యం అయిపోయి ఉన్నాయి. భారతీయ యువత, భారతీయ యువకులు, భారతీయ విద్యార్థులు ఈ డ్రగ్స్ అబ్యూస్ అలవాటు పడకుండా వాటిలో అవగాహన కల్పించి ఈ మనము భారతదేశ యువకులను నిర్వీర్యం చేయకుండా ఉండేది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇంకా 5వది సైబర్ క్రైమ్. ఈ రోజు మీకు తెలుసు, ముఖ్యంగా పెద్ద తరం వారు, రిటైర్డ్ అయిన వృద్ధులు కానీ లేదా ఎంప్లాయీస్ కానీ ఈ సైబర్ క్రైమ్ ద్వారా చాలా వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. దీనికి ఒక యాప్ డెవలప్ చేసి ఈ 30,000 గేటెడ్ కమ్యూనిటీస్ లో ఎవరికైనా సైబర్ క్రైమ్ ద్వారా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా వాళ్ళ డబ్బులు కాపాడి వాళ్ళని మళ్ళీ తిరిగి ఇచ్చేందుకు ఇది కూడా దీని మీద చర్చా వేదిక పెట్టి ఒక యాప్ తయారు చేస్తున్నామండి. చివరిగా మనము భారతీయ స్త్రీలు అబలన్న మాటలు కాలం దిగంలింగి చాలా కాలము గడిచాయి. స్త్రీలకు గల దక్షత గని కాలమే జేలు పలుకు కాలము వచ్చాయి. ఈ రోజు 50% జనాభా ఉన్న మన భారతీయ స్త్రీల యొక్క మనము వాళ్ళ ఉన్నతికి ఏ విధంగా చేయాలో అనే మనము వాళ్ళకు ఈ అవగాహన తరగతులు కల్పించి మనం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశము హైదరాబాద్ లో ఉన్న 30,000 గేటెడ్ కమ్యూనిటీస్, 1,40,00,000 జనాభా ఉన్న హైదరాబాద్ లో మీరందరూ ఈ సమావేశాలకు వచ్చి ఈ అవగాహన తరగతులను వీక్షించి మేము చేయబోయే ఈ సత్కార్యాన్ని, మీరు సమావేశాన్ని దిగ్విజయం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నాను.